టాలీవుడ్ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ విభిన్నమైన శైలితో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రశాంత్ వర్మ పేరు నార్త్లో మారుమోగింది. బాలీవుడ్ స్టార్స్ సైతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన హనుమాన్కి సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీక్వెల్ కోసం స్క్రిప్ట్ వర్క్ ను ప్రారంభించినట్లుగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, హనుమాన్ సినిమాకు 100 కోట్లు మాత్రమే సాధించి ఉంటే ఇప్పటి వరకు జై హనుమాన్ సినిమాను పూర్తి చేసి విడుదల చేసేవాళ్ళం. ఆ సినిమా అంచనాలకు మించి వసూలు చేయడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ గా అయిన కారణంగా మా బాధ్యత ఇంకా పెరిగిందన్నారు. అందుకే కథ విషయంలో ఎక్కువ వర్క్ చేస్తున్నామని, అంతేకాకుండా ప్రతి ఒక్కరూ జై హనుమాన్లో ఏం ఉండాలని కోరుకుంటున్నారో, ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలా రూపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కోసం ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ను కలిశారు. జై హనుమాన్లో బాలీవుడ్కి చెందిన పలువురిని మీరు చూస్తారు. ముందు ముందు బాలీవుడ్ స్టార్స్ నా సినిమాలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం జై హనుమాన్ సినిమా స్క్రిప్ట్ కోసం ఎంతో మంది వర్క్ చేస్తున్నారు. నటీనటుల ఎంపిక మొదలుకొని ప్రతి పని జరుగుతుంది. ఇప్పటికే నటీనటుల ఎంపిక విషయంలో నిర్ణయం జరిగిపోయిందన్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. హనుమాన్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసిన తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్స్ చేశాం. కానీ జై హనుమాన్కి మాత్రం షూటింగ్ ప్రారంభానికి ముందు నుంచే విఎఫ్ఎక్స్ ను వర్క్ చేయబోతున్నట్లుగా ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఎక్కువ సమయం తీసుకోకుండా తప్పకుండా ప్రేక్షకులు కోరుకున్నట్లుగా స్పీడ్గా జై హనుమాన్ను తీసుకువస్తున్నామని అన్నారు. జై హనుమాన్ కంటే ముందుగా అదిరా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఇటీవలే మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమాకు ప్రశాంత్ వర్మ మొదలుపెట్టారు. వరుసగా సినిమాలు తన నుంచి వస్తాయని, ఏడాదికి 1 లేదా 2 సినిమాలు విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు ప్రశాంత్ వర్మ తెలియజేశారు.